మీరు ఇప్పుడు ఆదివాసీ లిపి, సింధు నాగరికత లిపి రెండు ఒకటేనా? రెండు ఒకటే. మీరేమన్నా దాంట్లో హిస్టారికల్ ఫ్యాక్ట్ ఏమైనా దొరికిందా మీకు? సింధు నాగరికత ఇది ద్రవిడులది దొరికింది ఏమన్నా? హిస్టారికల్ ఫ్యాక్ట్ దొరికింది చాలా స్పష్టంగా. మొహంజోదారోలో ఉన్న బొమ్మలు, హరప్పాలో ఉన్న బొమ్మలు, కాళీబంగన్లో ఉన్న బొమ్మలు, లోతాల్లో ఉన్న బొమ్మలు, ఇండియన్ ఆర్కియాలజీ తవ్వకాలలో బయట పెట్టి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో పెట్టిన మ్యూజియంలో ఉన్న ప్రతి ఒక్క బొమ్మకి మా దగ్గర కొండ గృహాలలో దొరికిన తాళపత్రాలలో స్పష్టమైన అర్థం రాసి ఉన్నది. ఏమని? కోయ భాషలో రాసి. ఉదాహరణ చెప్పండి, ఒక్కటి చెప్పు. ఇప్పుడు మీరు అడిగిందే ఉన్నది దానిలో. మొహంజోదారోలో 375లో ఉన్న ఒక పిక్టోగ్రఫీని ఇది కీలకమైన పిక్టోగ్రఫీ అని ఇండియన్ ఆర్కియాలజీ ప్రకటించింది. రెండోది పశుపతి బొమ్మ అతి కీలకం ఇండస్ వ్యాలీలో. అవును, పశుపతి బొమ్మ అతి కీలకం. పశుపతి అనే వ్యక్తిని ఇప్పుడు నేను చెప్పిన గొట్ల వ్యవస్థ ఇట్లా మానవ పరిణామక్రమం ఉండాలి, గొట్లు ఉండాలని తయారు చేసింది ఆయనే. మొహంజోదారో 375ల బొమ్మ అది ఏం చెప్తుందంటే, నేను చెప్పిన ఈ బెరంబోయిన రాజు అనేటైనా 6 బిడ్డలను తీసుకొని 1 నుంచి 7 గొట్లు ఎట్లా ఏర్పాటు చేసిందని కోయ భాషలో కుడి నుంచి ఎడమకు రాసి ఉన్నది. తెలుగు ఆలే రివర్స్లా రైట్ టు లెఫ్ట్ ఉంటుంది లిపి. ఇండస్ వ్యాలీ లిపి మొత్తం తెలుగు రివర్సులే ఉంటుంది. తెలుగు ఆని నువ్వు రివర్స్ తిప్పి రాస్తావు చూసినావా? ఆ లిపినే అద్దంలో చూస్తే ఉల్టా కలపడుతుంది. ఆ లిపినే ఇండస్ వ్యాలీ లిపిలు ఉన్నాయి. దాంట్లో ఉన్న ప్రతి అర్థం కూడా కోయ భాషలు ఉంటుంది. నీకు భాషా శాస్త్రవేత్తలు కూడా అన్న ద్రవిడ భాషలన్నిటికీ తల్లి గోండి అనే అన్నారు. గోండు కోయ ఒకటే భాష. ద్రవిడ భాషలన్నీ కూడా తల్లి గోండినే అన్నారు. అందుకే నీకు కాలు అని కోయలు ఉంటే కాలువ అని తెలుగులో ఉంటుంది. తమిళం కూడా అంతే. వీటిని మిక్స్ చేసి కూడా మేము చూసినాం. ద్రవిడ భాష ఎట్లా వచ్చింది, మరాఠీ ఎట్లా వచ్చింది, కన్నడ ఎట్లా వచ్చింది, తెలుగు ఎట్లా వచ్చింది, దీంట్లోకి ఈ పదాలన్నీ చూసినాం. 90% ఈ భాషలన్నీ ఒకే విధమైన ఉంటాయి. కానీ కోయ అనేది ఫ్లూయెన్సీలో మాత్రం అదొక పారెల్ ఇంగ్లీష్ లాగా ఉంటుంది. ఇవన్నీ కోయ భాషలో క్లియర్గా రాసి ఉన్నాయన్నా. బెరంబోయిన రాజు చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఆ పరిశోధన సంగతి తర్వాత చూద్దాం. మొత్తం భారతదేశంలో ఆదివాసీ సమూహాల దగ్గర ఏ ప్రభుత్వం ఆదివాసీల కోసం మంచి స్కీములు పెట్టి వాళ్ళు డెవలప్ చేస్తున్నది? దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు అన్న కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. సెంట్రల్ కాంగ్రెస్ ఇప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ చేయడానికి కూడా కారణాలు ఉన్నాయి. 1947లో ఎప్పుడైతే దేశానికి స్వతంత్రం వస్తుందో 1946లో వేరియర్ ఎల్విన్ను నెహ్రూ లండన్ ఆక్స్ఫర్డ్ల క్లాస్మేట్స్ వీళ్ళంతా. అప్పుడు నువ్వు కాబోయే ప్రధానమంత్రి కదా ఇండియాకి, నేను ఒకసారి వస్తా, నేను ఒకసారి విజిట్ చేస్తా అన్నప్పుడు ఎల్విన్ ఒక ప్రత్యేక హెలికాప్టర్లో ఇండియా మొత్తం తిరిగే క్రమంలో బస్తర్లో ఉన్న గూడెని చూస్తాడు. బస్తర్నే చూస్తాడు. అక్కడ దిగిన తర్వాత వాళ్ళకున్న ట్రెడిషన్ కానీ వాళ్ళు అటవీతో ఉన్న సంబంధం కానీ ఇదంతా ఆయన అబ్జర్వ్ చేస్తాడు. 1 సంవత్సర కాలం పాటు అక్కడనే ఉంటాడు. ఉండి స్టడీ చేస్తాడు బస్తరు ఆదివాసుల పైన. అప్పుడు వీళ్ళిద్దరికి మధ్యలో డిబేట్ జరుగుతుంది. నువ్వు ఈ దేశాన్ని ఎట్లా డెవలప్ చేయాలనుకున్నావు? గ్లోబలైజేషన్ ద్వారా ఈ టెక్నాలజీని పెట్టి ఇక్కడ ఉన్న వనరులు తీసి నేను డెవలప్ చేయాలని నెహ్రూ అంటాడు. అన్నప్పుడు ఈయన ఏమంటాడు అంటే, ఆంథ్రపాలజిస్ట్ కాబట్టి ఈయన అంటాడు, అక్కడ ఉన్న షెడ్యూల్ ట్రైబ్కు నువ్వు అప్పటికప్పుడు నువ్వు ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళు ఉద్యోగం ఇచ్చి వస్తా అంటే వాళ్ళకున్న అటవీతో ఉన్న సంబంధం అలాంటిది కాబట్టి వీళ్ళను నువ్వు ప్రత్యేకంగా చూడాలనుకున్నప్పుడు ఎల్విన్నే ఒక కమిషన్కి ఎత్తాను 1947లో. అందుకే ఫస్ట్ ఎల్విన్ కమిషన్ వస్తుంది ఇండియాలో. అప్పుడైనా పంచశీల సూత్రాలని, మనకి నెహ్రూ పంచశీల సూత్రాలని, అంబేద్కర్ ఇచ్చిన ఈ 5th షెడ్యూల్లో కొన్ని రైట్స్ని బలపరచుకుంటా ఆయన ఒక రిపోర్ట్ ఇస్తాడు అన్నట్టు, వీళ్ళకి ఈ అవసరం అనేది. అట్లా అప్పటి నుంచి వెళ్ళి ఈరోజు వరకు కూడా కాంగ్రెస్ చేసిన విధానాలే మనకి ఐటీడీఎస్ కూడా వాళ్ళే కమిషన్లు కూడా ఎక్కువ ఏర్పాటు చేసేది కూడా కాంగ్రెసే. వాళ్ళు చేసిన విధానాలే మనకు అంటే సెంట్రల్లో బీజేపీ విధానాలు అనేటివి మనకు తక్కువ కనపడతాయి. కానీ తక్కువ అని మీరు అంటున్నారు. ఆదిలాబాద్లో బీజేపీ బలపడింది, ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు, ఒక ఎంపీని గెలుచుకున్నారు. ఆదివాసులు కొంత బీజేపీ వైపు మొగ్గుతున్నట్టుంది కదా? అయితే వాస్తవంగా 2019 ఎంపీ ఎన్నికలలో బాబురావును ఒక లీడర్గా చూసి మేము నిలబెట్టినాం. మా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షునిగా నిలబెట్టిన క్రమంలో ఎమ్మెల్యే ఎన్నికలలో స్వయం బాబురావు ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు దాన్ని సవాల్గా తీసుకున్నది మా ఆదివాసీ సమాజం, ఎంపీకి గెలిపియాలని. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మళ్ళీ ఎంపీ టికెట్ అడిగితే కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఇయ్యని క్రమంలో ఇమీడియట్గా ఆయనకున్న ఆప్షన్ ఏంటంటే బీజేపీ ఆదివాసీ వ్యతిరేక పార్టీ, మతతత్వ పార్టీ అనేది మాకు అక్కడ కనపడలేదు. ఆదివాసులకు ఎంపీ టికెట్ కావాలి, అక్కడ గెలిపించుకోవాలి. అట్లా బీజేపీ టికెట్ ఇచ్చింది. అది తుడుందెబ్బ విజయమే.
ఆదివాసులు ఐక్యమయ్యి ఆత్మగౌరవంగా బాబురావుని గెలిపించింది తప్ప బీజేపీ కాదు. సరే, బాబురావు గెలిచిన తర్వాత ఆదివాసీల సమస్యల పట్ల కన్నా ఎక్కువైన బీజేపీ విధానాలే అవలంబించిండు, బీజేపీ పార్టీని బలోపేతం చేసిండు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా ఆయన దీంట్లో గెలిపించిండు. కాబట్టి నీకు అక్కడ బీజేపీ బలపడుతుంది, అందుకే 4 సీట్లు వస్తాయి అక్కడ. అది ఆ రకంగా బీజేపీ వైపు డైవర్షన్ లేరు కదా ఆయనకు. ఇక ఇప్పుడు ఏంటంటే ఆయన మీద కొన్ని అభియోగాలు వస్తున్నాయి కదా, ఈయన కమిటెడ్గా లేడు బీజేపీ పట్ల, ఈయనకి ఇవ్వద్దు వేరే వాళ్ళకి. ఆదివాసుల పట్ల కమిటెడ్గా ఉన్నాడా? స్వయం బాబు ఆదివాసులు కూడా కమిటెడ్ లేడు. కమిటెడ్ ఉండేది ఉంటే బోధులు ఆయన ఎమ్మెల్యే గెలవాలి. ఏ ఆదివాసులు అయితే బాబురావుని ఒక లీడర్గా చూసిండ్రు, ఆయన లంబాడీలు ఎస్టీలు కాదనే డిమాండ్ మాట్లాడుతాడు తప్ప పరిష్కారం వైపుగా పోతలేడు. ఆ గ్రౌండ్లో కూడా లంబాడీలకు వచ్చే ఉద్యోగాలను అడ్డుకుంటలేడు. పైనుంచి ఆయన కొన్ని పార్లమెంట్లో మాట్లాడిండు, ఏది గిరిజనేతరులకు కూడా హక్కులు కావాలి అనేది, షెడ్యూల్ ఏరియాలో కావాలనేది మాట్లాడిండు స్వయం బాబురావు. కొన్ని లంబాడీల మీటింగులలో పోయి ఈయన సుమన్ రాథోడు, ఇప్పుడు ఈయన కాంపిటీషన్ ఉన్న ఎవరైతే ఎక్స్ఎంపీ ఉన్నాడో మన రమేష్ రాథోడు, ఆయనను తీసుకుపోయి కూడా నేను ఆదివాసీ పులి, ఈయన లంబాడ పులి అని బీజేపీలో కలుపుకొని ఇద్దరు కలిసి తిరుగుడు ఆదిలాబాద్. ఇదంతా కూడా మా ఆదివాసులకి మా వాళ్ళు నమ్ముతారు, నమ్మలేదంటే అంతే సీరియస్గా రియాక్ట్ అవుతారు. అది ఓటు రూపంలో చూపెట్టిండు, ఈయన మా ఆదివాసులకు ఉపయోగం లేదనేది వాళ్ళు ఒడగొట్టిండ్రు ఎక్కడ మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో. సరే, ఇప్పుడు బీజేపీ టికెట్ వచ్చేది ఉంటే ఎట్లుంటుంది ఏందనేది అక్కడున్న ప్రజలు చూసుకుంటారు. అది మళ్ళీ బీజేపీ టికెట్ ఇస్తే బయట పడతారా? ఇక అది ఎమ్మెల్యేనే ఇద్దరు లంబాడీస్ ఉన్నారు, బీఆర్ఎస్ లంబాడ, కాంగ్రెస్ లంబాడ నుండి బీజేపీ ఆదివాసీ, మళ్ళీ అది స్వయం బాబురావు ఆదివాసీల లీడర్ ఓడిపోయిందంటే మరి ఇప్పుడు అక్కడ ఉన్న సమీకరణాలలో కూడా బీఆర్ఎస్ ఆదివాసులకు ఇచ్చేటట్టున్నది.